మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్ కి కాల్ చేయండి. అసలు నెల్లూరు జిల్లాలో ఏమవుతుంది? క్వార్ట్జ్ మైనింగ్ కుంభకోణంలో కీలక పాత్ర ఎవరిది? అసలు ఈ పాపం ఏ పార్టీది? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తుంది. ప్రధానంగా నెల్లూరులో జరిగిన ఈ కుంభకోణం మీడియాలో సైతం చర్చనీయాంశంగా మారింది. ప్రతిరోజు ఏదో ఒక మీడియాలో కథనం వస్తూనే ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఓ సుదీర్ఘ చరిత్ర ఉన్న పత్రికలో దీనిపై కథనం వచ్చింది. తెలుగుదేశం పార్టీ నేత ఉన్నారని, ఆయనే ఈ దందాకు పాల్పడుతున్నారని, వైసీపీ హయాంలో తప్పులకు ఓ మాజీ మంత్రి ఇప్పటికే మూల్యం చెల్లించుకున్నారని, అయినా సరే ఆ టీడీపీ కీలక నేత అదే ధోరణి కొనసాగిస్తున్నారని ఆ పురాతన పత్రికలో ఒక కథనం వచ్చింది. అయితే దీనిపై వివరణ ఇవ్వాల్సిన టీడీపీ నేతలు నేరుగా ఆ పత్రిక కార్యాలయానికి వెళ్లి ఏకంగా ఎడిటర్ ను దుర్భాషలాడడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. తప్పు చేయకుంటే నేరుగా ఖండిస్తే సరిపోయేదని అలా ప్రవర్తించడం ఏమిటనే ప్రశ్న ఇప్పుడు వినిపిస్తుంది. క్వార్ట్జ్ అక్రమ మైనింగ్ కేసులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు. మరోవైపు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుంది. వైసీపీ హయాంలో భారీ కుంభకోణం జరిగిందని టీడీపీ మీడియా ఆరోపిస్తుంది. అయితే ఇదే వ్యాపారంలో ప్రస్తుతం ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సైతం ఉన్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అప్పటి వైసీపీ నేతలే ఇప్పుడు టీడీపీ నేతలుగా చలామణి అవుతున్నారని, అప్పటి తప్పే ఇప్పుడు కొనసాగుతోందని నెల్లూరుకు చెందిన జమీన్ రైతు అనే వారపత్రికల్లో ప్రత్యేక కథనం వచ్చింది. అయితే ఈ మైనింగ్ కు సంబంధించి వారి యాజమాన్యాల వద్ద రాజకీయ మామూలు వసూలు చేస్తున్నారని, దీని వెనుక ఎంపీ ప్రభాకర్ రెడ్డి హస్తం ఉందని ప్రత్యేక కథనంలో పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఎటువంటి గణాంకాలు, కేస్ స్టడీస్ లేవు. అయితే ఈ కథనంపై వేమిరెడ్డి అనుచరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ ప్రేరేపిత కథనం అంటూ మండిపడుతున్నారు. ఏకంగా సంబంధిత పత్రిక కార్యాలయానికి వెళ్లి ఎడిటర్ ధోలేంద్ర ప్రసాద్ ను తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. అయితే దీనిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆరోపణలు వచ్చినప్పుడు ఖండించి వాస్తవాలు చెప్పాలి కానీ ఇలా మాట్లాడడం ఏంటనే ప్రశ్న ఇప్పుడు అందరి ప్రశ్న. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బలమైన నేతగా ఉండేవారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. పారిశ్రామికవేత్తగా అనేక రకాల వ్యాపారాలు ఆయనకు ఉన్నాయి. ఈ క్రమంలో క్వార్ట్జ్ మైనింగ్ లో కూడా ఆయనకు వ్యాపార లావాదేవీలు ఉన్నాయి. అయితే ఆ మైనింగ్ కు సంబంధించి పూర్తి సహకారం అందిస్తేనే తెలుగుదేశం పార్టీలోకి వస్తానని ఈ ఎన్నికలకు ముందు వేమిరెడ్డి ఒప్పందం చేసుకున్నారన్నది ఈ కథనం సారాంశం. అయితే వేమిరెడ్డి టీడీపీలోకి వస్తూ బలమైన క్యాడర్ ను తీసుకొచ్చారు. అందులో భాగంగా నెల్లూరు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ రూపేష్ కుమార్ యాదవ్ ను కూడా తెలుగుదేశం పార్టీలోకి తీసుకొచ్చారు వేమిరెడ్డి. అయితే తాజాగా జమీన్ రైతు కథనంతో తీవ్ర ఆగ్రహంతో రగిలిపోయారు రూపేష్ కుమార్ యాదవ్. నేరుగా పత్రిక కార్యాలయానికి వెళ్లి ఎడిటర్ ముందు కూర్చొని దుర్భాషలాడారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మీడియా హక్కులను కాలరాస్తారా అంటూ ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అయితే రాష్ట్రంలో జమీన్ రైతు పత్రికకు సుదీర్ఘ చరిత్ర ఉంది. 1930లో నెల్లూరు కేంద్రంగా ప్రారంభమైంది ఈ పత్రిక. నెల్లూరు వెంకట్రామనాయుడు చేతుల మీదుగా ఇది ప్రారంభమైంది. మొదట జమీందారీ రైతు అనే పేరుతో వెలువడేది. కాలక్రమేణా జమీన్ రైతుగా మారింది. రైతుల పక్షాన నిలిచేది ఈ పత్రిక. ఈ పత్రికలో ఆత్రేయ, రావూరి, భరద్వాజ, వంగూరి మొదలైన వారు పనిచేశారు. ప్రస్తుతం ఆ పత్రికను నెల్లూరు ధోలేంద్ర ప్రసాద్ నడుపుతున్నారు. ప్రస్తుతం ఎడిటర్ గా ఆయన ఉన్నారు. అయితే అటువంటి పురాతన పత్రికపై టీడీపీ నేతలు దాడి చేసినంత పని చేశారు. ఆ కథనంపై ఖండించి ఉంటే గౌరవంగా ఉండేది అన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ప్రత్యేక ప్రకటన విడుదల చేసి ఉన్నా ఇంత రాద్ధాంతం జరిగేది కాదని, అయితే ఒకప్పటి వైసీపీ నేత నేరుగా వెళ్లి ఎడిటర్ పై తిట్ల దండకాన్ని అందుకోవడంపై మాత్రం రకరకాల చర్చ నడుస్తుంది. ఈ కథనం నిజమేనని వారు ఒప్పుకున్నట్లయిందని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. దీనిపై టీడీపీ నాయకత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.